హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగుందన్నమాట. సింపుల్గా క్యాష్యూ నట్లు ఇవేమీ లేకుండా శుభ్రంగా పాలకూరని కడగాలండి. 2-3 సార్లు జాడిచ్చి నీళ్ళన్నీ ఊరగిలినాక ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై లాగా చేసుకోవాలి. మూత పెడితే ఇది ఉట్టినే దగ్గర పడిపోతుంది. దీన్ని నీళ్ళల్లో ఉడకపెడతారా అవసరం లేదు. ఇలాగా ఆయిల్లో ఇలా మగ్గి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మగ్గిపోయిన తర్వాత కొంచెం పక్కకు పెట్టేసేసుకొని నేనైతే ఇందులో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేశాను. 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసి మగ్గబెడుతున్నాను అనమాట. చూడండి ఎంత ఎంత దగ్గరికి మగ్గిపోయిందో. ఒక 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి ఇందులో వేసి అలానే కొంచెం అల్లము వెల్లుల్లి కూడా ఇందులోకి సరిపడా వేసుకొని మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్లో ఉల్లిపాయలు అయితే మగ్గిపోతాయి. కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసేసి మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఈ పాలకూర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసాను కదా, సో ఇలా స్మూత్గా పేస్ట్ అలా చేసేసుకొని ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే వేస్తున్నాను. నేను కొంచెం ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి మాత్రమే వేసానండి. నేను పెద్ద పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి వేసేయలేదు. చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోకునేటట్టే చెప్తున్నాను అనమాట. ఈ రెసిపీ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ చూశాను, జీడిపప్పు లేకుండా ఎవ్వరూ చేయలేదన్నమాట. సో నేను అది స్కిప్ చేసాను. జీడిపప్పు లేకపోయినా చాలా టేస్ట్గా వచ్చింది నా కర్రీ అయితే. ఇప్పుడు ఇందులో కొంచెం మిక్సర్ జార్లు కడిగిన నీళ్ళు కూడా వేసేసి ఇందులోకి సరిపడా పసుపు, కారం, ఉప్పు, కొంచెం మసాలా పౌడర్ వేసానండి సరిపడా. ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేయలేదు. నేను జీరా వేయించినప్పుడు వేసాను తాలింపులో కొంచెం. ఇది మొత్తము కూడా ఇది దగ్గర పడేలాగా ఉంచి పన్నీర్ అయితే నేను నిన్న చేసిందేనండి. నెయ్యి చేసినప్పుడే పన్నీర్ కూడా చేసుకోవచ్చని వీడియో పెట్టాను. ఆ పన్నీరే వేస్తున్నాను. వేసి ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన అయినా చాలా టేస్ట్గా వచ్చిందనమాట. నా దగ్గర మీగడ ఉంటే కొంచెం ఫ్రెష్ మీగడ వేసాను అంతేను. దగ్గర పడేటప్పుడు మీగడ వేసినమ్మటే కట్టేసేసాను అనమాట. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది రైస్లో కన్నా చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను బటర్ ఏమి యాడ్ చేయలేదు. బటర్ ఏమి యాడ్ చేయకపోయినా మీగడ వేసాను కాబట్టి ఆ టేస్ట్ అనేది, థిక్నెస్ అనేది బాగుందన్నమాట. ఈ పన్నీర్ అనేది మేము వేయించలేదండి. కొన్ని చోట్ల వేయించినట్టుంది, కొన్ని చోట్ల అలానే వేసేసారు. సో నేను ఫస్ట్ టైం ట్రై చేసినా నాకు బాగా అనిపించింది అనమాట. సో చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.